today new chapter metric measures, third chapter. The chapter metric measures. Okay children, metric measures. We use to measure length, weight and capacity. మనం weight కి యూజ్ చేస్తాము length, weight, capacity. Okay children, first length. Okay, next weight and next capacity. These are measures. So దేంట్లో మెజర్ చేస్తాం, లెంత్ ని దేంట్లో మెజర్ చేస్తాం, వెయిట్ ని దేంట్లో మెజర్ చేస్తాం, కెపాసిటీని దేంట్లో మెజర్ చేస్తాం అనేది ఈ చాప్టర్ లో నేర్చుకుంటాం అన్నమాట. ఓకే చూడండి, ఫస్ట్ లెంత్. సో లెంత్ ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం దేనైనా ఒక పొడవు కానీ హైట్ కానీ ఓకే ఫైండ్ అవుట్ చేయడానికి లెంత్ ని యూజ్ చేస్తాం. ఓకే చూడండి, వెయిట్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, బరువు అంటే మనం ఎంత వెయిట్ ఉన్నాము అంటే ఎంత బరువు ఉన్నాము, మనం తీసుకునే వెజిటేబుల్స్ కానీ లేకుంటే ఐటమ్స్ కానీ ఏమైనా ఎంత బరువు ఉన్నాయి అనేది వెయిట్ చేస్తాం. కెపాసిటీ లిక్విడ్స్కి యూజ్ చేస్తాం. కెపాసిటీ ఓన్లీ ఫర్ లిక్విడ్స్. కెపాసిటీ మీన్స్ వాల్యూ అని కూడా అంటారు. ఓకే, లిక్విడ్స్ యూజ్ చేస్తాం, మిల్క్, వాటర్, పెట్రోల్, డీజిల్. ఓకే, సో దీస్ ఆర్ ఇన్ మెజర్ ఇన్ కెపాసిటీ. ఓకే చిన్న, ఫస్ట్ వన్ ఇస్ లెంత్. మరి లెంత్ ని ఏ దాంట్లో ఫైండ్ అవుట్ చేస్తాం, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? చిన్న ఫస్ట్ కోర్స్ బుక్ పేజ్ నెంబర్ 37C. We use the unit kilometer which is more than meter for measuring distance. So length means distance find out చేయడానికి యూజ్ చేస్తాము కిలోమీటర్స్, మీటర్స్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్. ఓకే చిల్డ్రన్, see first kilometers, meters, centimeters, millimeters. Okay children, next weight. దేంట్లో కొలుస్తాం, kilograms, grams. Capacity kiloliters, liters, milliliters. Okay children, kilograms, grams. And దీంట్లో ఇంకా ఉన్నాయి children, tons, quintals. Okay, so more weight అన్నమాట. Okay children, now first say length. So length ని find out చేయాలంటే ఏమేమి యూజ్ చేస్తాం, కిలోమీటర్స్, మీటర్స్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్. Now so find let these values అంటే 1 kilometer ఎన్ని మీటర్స్, how many centimeters, how many millimeters అంటే ఫస్ట్ నేర్చుకోవాలి. సో children, 1 kilometer is equal to 1000 meters. 1000 meters. Okay children, 1000 meters. Next 1 meter equal to 100 centimeters. 100 centimeters. Next 1 centimeter equal to 10 millimeters. 10 millimeters. Okay children, 1 kilometer equal to 1000 meters. So kilometers we are using this kilometer so far అంటే ఎక్కువ డిస్టెన్స్ ఉన్నప్పుడు అన్నమాట, ఎక్కువ దూరం ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేయాలంటే కిలోమీటర్స్ ఇస్తాం. ఎగ్జాంపుల్, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 cities ఆర్ 2 villages అంటే కడపకి తొలగనపల్లికి ఎంత డిస్టెన్స్ ఉంది. ఓకే, సో అది ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తాం, కిలోమీటర్స్ లో యూజ్ చేస్తాం. మీటర్స్ ఇది స్మాలర్ డిస్టెన్స్ అంటే ఈ బోర్డు కానీ ఈ రూమ్ లెంత్ కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే మీటర్స్ యూజ్ చేస్తాం. సెంటీమీటర్స్ ఇది స్మాలర్ అన్నమాట అంటే ఈ బుక్ కానీ ఓకే చాక్ పీస్ కానీ ఓకే చిల్డ్రన్ వీటి లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే సెంటీమీటర్స్. మిల్లీమీటర్స్ వి ఆర్ యూజింగ్ వెరీ స్మాల్ చిల్డ్రన్, దట్ మీన్స్ దిస్ బటన్ సైజ్, దిస్ బటన్ లెంత్ కానీ ఓకే సో హెయిర్ కానీ సో అట్లాంటి చిన్న వెరీ స్మాల్ ఫైండ్ అవుట్ చేయడానికి మిల్లీమీటర్స్ యూజ్ చేస్తాం. ఓకే చిల్డ్రన్, సో దిస్ ఈస్ అబౌట్ లెంత్. సో ఈ యూనిట్స్ మనం యూజ్ చేయాలి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ దిస్ ఈస్ లెంత్ కంప్లీటెడ్. నెక్స్ట్ వెయిట్. 1 kilo is equal to 1 kg, that means kilogram. Kg means kilogram is equal to 1000 grams. 1 kilogram is equal to 1000 grams. Okay children, next 1 gram is equal to milligrams also children. 1 gram is equal to 1000 milligrams. 1000 milligrams. 1 gram is equal to 1000 milligrams. Okay, 1 kg is equal to 1000 grams. Okay children, so these are heavy weight ఉన్నవి kilograms లో వాడతాము, medium weight ఉన్నవి grams, very small milligrams. Okay children, so that is the answer. Next capacity. See children, kiloliters, that means kiloliters అంటే more capacity అన్నమాట. ట్యాంకర్స్ కానీ మన ఇంటి పైన ఉండే వాటర్ ట్యాంక్స్ కానీ లేకపోతే పెట్రోల్ ట్యాంకర్స్ అలాంటివి కూడా కిలోలీటర్స్ ఉంటాయి. సో 1 kiloliter equal to
KL means kiloliter equal to 1000 liters. 1000 liters. 1 liter is equal to 1 liter equal to 1000 milliliters. 1 liter equal to 1000 milliliters. Okay children, see 1000 milliliters. So children, kiloliters అనేవి heavy capacity, so that means water tankers. Okay children, next liters, medium size, అంటే మన వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా 20 లీటర్స్ వాటర్ క్యాన్స్, బకెట్స్, సో ఇవన్నీ కూడా లీటర్స్. మిల్లీ మీన్స్ స్మాల్ కప్స్, స్మాల్ గ్లాసెస్, టీ స్పూన్, సో దీస్ ఆల్ ఆర్ కెపాసిటీస్ మిల్లీ లీటర్స్. ఓకే చిల్డ్రన్, డు యు అండర్స్టాండ్? ఫస్ట్ ఆల్ ఆఫ్ యు చిల్డ్రన్ యు లెర్న్ దిస్ యూనిట్స్. కంపల్సరీ ప్రతి ఒక్కరికి కూడా ఏది అడిగినా కూడా చెప్పేటట్టున్నారు చిల్డ్రన్. ప్రతి యూనిట్ కూడా నేర్చుకోవాలి, ప్రతి యూనిట్ కూడా నేర్చుకోవచ్చు. ఇవి వస్తేనే ఈ చాప్టర్లో ఏ ప్రాబ్లం అయినా కూడా సాల్వ్ చేయగలుగుతారు. ఇవి రాకుండా ఏం చేయలేదు చిల్డ్రన్. ఓకేనా? లెర్న్ దిస్ చిల్డ్రన్. నెక్స్ట్ సి చిల్డ్రన్, 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్స్ కదా. 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్స్. 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్. ఓకే, నెక్స్ట్ వెయిట్ లో కిలోగ్రామ్స్, గ్రామ్స్, మిల్లీగ్రామ్స్. 1 kg ఈక్వల్ టు 1000 గ్రామ్స్. 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీగ్రామ్స్. సి చిల్డ్రన్, వెయిట్ లో కెపాసిటీలో మనకి 1000 వస్తాయి. అంటే కిలోగ్రామ్స్ నుంచి గ్రామ్స్ కి 1000 వస్తుంది, గ్రామ్స్ నుంచి మిల్లీగ్రామ్స్ కి 1000 వస్తుంది. కెపాసిటీలో కూడా కిలోలీటర్స్ టు లీటర్స్ 1000, లీటర్స్ టు మిల్లీలీటర్స్ 1000, బట్ ఓన్లీ లెంత్ లో మాత్రమే 1100 టెన్స్ ఉంటాయి. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్. ఎక్కడికి చదువు మనం కన్వర్ట్ చేసేటప్పుడు దీంట్లో మాత్రమే 1100 టెన్స్ ఉంటాయి. అదే వెయిట్ లోకి వచ్చేసరికి కిలోగ్రామ్స్ నుంచి గ్రామ్స్ కన్వర్ట్ చేసిన, గ్రామ్స్ టు మిల్లీగ్రామ్స్ కన్వర్ట్ చేసిన, వీఆర్ మల్టిప్లికేషన్ విత్ 1000 ఓన్లీ. Multiplication with 1000 only. Okay children, so same capacity also. Okay, note down children that one, write in class work. See next units, you know units. So kilometers to meters లో కన్వర్ట్ చేయాలంటే సో 1000 తో మల్టిప్లై చేయాలి. మీటర్స్ టు సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేయాలంటే 100 తో మల్టిప్లై చేయాలి. సెంటీమీటర్స్ టు మీటర్స్, మిల్లీమీటర్స్ కన్వర్ట్ చేయాలంటే 10 తో మల్టిప్లై చేయాలి. See children, next guys, again 1 meter ki 1 kilometer ki 1000 meters kada. 1 meter equal to how many kilometers? 1 meter equal to how many kilometers? 1 meter ki कितने kilometers होता है? 1/1000. 1/1000 children. 1/1000 kilometers. 1/1000 kilometers. 1 centimeter equal to how many meters? 1 meter ki 100 centimeters. 1 centimeter equal to how many meters? Division. That means 1 centimeter equal to 1/100 meters. 1/100 meters to centimeters అయితే 100 తో మల్టిప్లై చేయాలి. సెంటీమీటర్స్ టు మీటర్స్ 100 తో డివిజన్ చేయాలి. దిస్ ఇస్ బిగ్ యూనిట్స్ టు స్మాల్ యూనిట్స్ గా కన్వర్ట్ చేసేటప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి. లిజన్ చిల్డ్రన్, అది లెంత్ కానీ వెయిట్ కానీ కెపాసిటీ కానీ బిగ్ యూనిట్స్ నుంచి, అంటే ఈ సైడ్ ఉండే బిగ్ యూనిట్స్ నుంచి స్మాల్ యూనిట్స్ లోకి కన్వర్ట్ చేసేటప్పుడు 1000 కానీ ఇక్కడ ఏ ఉంటే ఏ యూనిట్ తీసుకుంటే ఆ యూనిట్, అంటే 100 తో కానీ 1000 తో కానీ 10 తో కానీ మల్టిప్లై చేస్తాం. ఓకే, ఏ యూనిట్ లో కన్వర్ట్ చేస్తామో ఆ నెంబర్ తో మల్టిప్లై చేస్తాం. బట్ స్మాల్ యూనిట్స్ టు బిగ్ యూనిట్స్, స్మాల్ యూనిట్స్ టు బిగ్ యూనిట్స్ కన్వర్ట్ చేసేటప్పుడు డివిజన్ చేయాలి. స్మాల్ యూనిట్స్ టు బిగ్ యూనిట్స్ లో కన్వర్ట్ చేసేటప్పుడు డివిజన్ చేయాలి. కీప్ ఇన్ మైండ్ చిల్డ్రన్. ఓకే, నెక్స్ట్ 1 millimeter is equal to how many centimeters? 1/10. 1/10 centimeters. Okay children, see centimeters to millimeters convert చేస్తే into 10, millimeters to centimeters convert చేస్తే division 10, that means 1/10. Okay children, next here also 1 kg is equal to 1000 grams కదా. 1 gram equal to 1/1000 kg. 1/1000 kg. 1 gram is equal to how many kg అంటే ఎలా చెప్తారు? 1/1000. 1/1000. Next 1 gram equal to 1000 milligrams. 1 milligram equal to 1/1000 grams. 1/1000 grams. Okay children, next capacity also. 1 liter equal to 1/1000 kiloliters. 1/1000 kiloliters. Next 1 milliliter equal to 1/1000 liters. 1/1000 liters. 1/1000 liters. Okay children, so big units to small units lo convert cheyalante these are using these units. Next small units to big units convert cheyalante these divisions. Okay children,
Do you understand? Note down this also. See children, next page number course book page number 26. See course book page number 26. See here a scale and some objects given. First, length of the pencil. See children, length of the pencil. See scale మీద ఎంత length ఉంది? 15 centimeters. 15 centimeters. 15 centimeters. Okay children, next length of pen. Pen how many centimeters? 13 centimeters. 13 centimeters. ఈ స్కేల్ మీద ఇది ఎడ్జ్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో దట్ ఈస్ ద లెంత్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ లెంత్ ఆఫ్ పామ్ హౌ మెనీ సెంటీమీటర్స్? 12 centimeters. 12 centimeters. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ లెంత్ ఆఫ్ టికెట్ హౌ మెనీ సెంటీమీటర్స్ చిల్డ్రన్? 6 centimeters. 6 centimeters. Next length of bullet, see children, 6 centimeters. 6 centimeters. Next length of goggles, okay children, how much? 7 centimeters. 7 centimeters. Okay children, so these are the answers. Okay, note down children. Next you learn page number 27. So these units are in page number 27. You learn properly children. Okay, next capacity and weight also over. Okay children, note down these units also. You move some more units. See children, move some more units. 1 mile is equal to, keep in mind children, 1 mile is equal to 1760 ads. 1760 ads. Okay children, next 1 ad is equal to 3 feet. 1 ad equal to 3 feet. Okay children, next 1 foot equal to 12 inches. 12 inches. Okay children, next 1 inch equal to 2.5 centimeters. 2.5 centimeters. Okay children, next 1 ton is equal to 1000 kg. 1 ton equal to 1000 kg. Okay, next 1 quintal equal to 1 quintal equal to 100 kg. Okay children, next 1 kg equal to 1000 grams. 1 gram is equal to 1000 milligrams. You know, so is some more units. ఇలా నేర్చుకున్న వాటితో ఈ యూనిట్స్ కూడా మనకి యూజ్ అవుతాయి అన్నమాట. 1 mile equal to 1760 ads. 1 ad is equal to 3 feet. 1 foot equal to 12 inches. 1 inch equal to 2.5 centimeter. 1 ton is equal to 1000 kg. 1 quintal equal to 100 kg. Okay children, these are units. Okay children, next see children, now workbook open children. Workbook page number 26 open children, all of you. Workbook page number 26. See children, first one, write the reading shown by the pointer on each side. Okay children, first one, see here scale given. Here is a scale chart. Okay children, the scale chart. So the past 0 2 3 4 5 6 7 8 9 10 1. See children, each number between 10 lines are there. Okay, each two numbers ki middle lo 10 small lines ఉంటాయి అన్నమాట. So these are millimeters. Okay, these are centimeters per. ఇది స్కేల్ మీద ఉంటుంది చూడండి చిల్డ్రన్. You have scale with you. So మీ స్కేల్ మీద ఉంటుంది సెంటీమీటర్స్ ఆ మీటర్స్ అని ఇక్కడ లాస్ట్ లో రాసి ఉంటుంది. సెంటీమీటర్స్ అంటే సెంటీమీటర్ స్కేల్ అవుతుంది. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10. Each two numbers between 10 small lines are there. 1 2 3 4 5 7 8 9 10. Okay. Okay children, see you see your scale. Okay children, now so each two numbers between 10 small lines are there. So this scale is centimeters. How many centimeters? 10 centimeters.
Okay children, 10 centimeters scale. In this 10 centimeter scale, so this is from here to here 1 centimeter, here to here 1 centimeter, that means total 10 centimeters. So 1 centimeter equal to, that means between these two numbers, ఇక్కడ నుంచి 1 centimeter కదా, how many small lines are there? 10 small lines, that means 10 millimeters. అలాగే this unit చూడండి, మనం ముందే చెప్పుకున్నాం 1 centimeter equal to 10 millimeters, that means one small line is equal to 1 millimeter అన్నమాట. One small line is equal to 1 millimeter. Okay children, now in the workbook, see children, ఇక్కడ పాయింటర్ ఇచ్చారు మనకి, ఇక్కడ ఒక చూడండి, 8 after how many lines? 4 lines. 8 after 4 lines, one pointer given. See children, like this, listen carefully. 8 after in your book, one pointer given. So write this reading. So how much this measurement? ఈ measurement ఎంత అంటే పాయింటర్ ఎక్కడ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. See children, మీరు ఏమనుకుంటారు? సో 8 దగ్గర ఉంది కాబట్టి 8 అని రాస్తారు. See children, 8 centimeters, okay, but 8 after how many small lines are there? 8 after how many small lines are there? See children, first this is centimeter scale, so 8 centimeters, these numbers are centimeters. 1 centimeter, 2 centimeter, 3, 4, 5, 6, 7, 8, 9, 10 centimeters. Okay children, middle లో ఉండేవి millimeters. Now this is 8 centimeters, అంటే 8 దాటింది కాబట్టి 8 centimeters. 8 after how many small lines are there? 1, 2, 3, 4. See in your book children, how many small lines? 4 small lines, that means 4 small lines into millimeters, not centimeters. Small lines are millimeters, that means 8 centimeter 4 millimeters or 8.4 centimeters అని రాసుకోవచ్చు. 8.4 centimeters అని రాసుకోవచ్చు. Okay children, so that is the answer. Do you understand children? See children, second one like, see children, pointer 16 after how many lines? See children, 16 after 7 lines. 16 after 7 lines, that means 16 centimeter. Second one, 16 centimeter 7 millimeters. 7 millimeters or 16.7 centimeters. Okay children, write down. Next, third one, 9 after 5 lines. 9 after 5 lines, that means 9 centimeter 5 millimeters, that is 9.5 centimeters. 9.5 centimeters. Okay children, so this is the first Roman. Next, see children, second Roman, mark the pointer on each scale to show the corresponding reading. See children, here reading given, ఏమని ఇచ్చారు reading? See children, first one 6 centimeter 9 millimeters ఇచ్చారు. So before problem pointer given, pointer ఇచ్చారు, మనం రీడింగ్ రాసాం. నా రీడింగ్ గివెన్ 6 centimeter 9 millimeters, 6 centimeter 9 millimeter. ఓకే, దీనికి ఇప్పుడు మనం పాయింటర్ డ్రా చేయాలి. డ్రా ద పాయింటర్. సో ఫస్ట్ వే 6 centimeter అంటే 6 చూసుకోవాలి. 6 after how many millimeters means 9 millimeters కదా. millimeters అంటే ఏంటి? స్మాల్ లైన్స్. సో దట్ మీన్స్ 6 after 9 small lines. See children, 1 2 3 4 5 6 7 8 9. Okay, so here draw pointer. Okay children, itla pointer draw cheyali. Okay children, do you understand? 6 after 9 small lines, 6 centimeters after 9 millimeters means 9 small lines. Okay children, next see second one, see 18 centimeter 1 millimeter. 18 centimeter 1 millimeter, that means 18 after 1 small line. 18 after 1 small line దగ్గర draw pointer. Okay, next third one 15 centimeter 8 millimeters. 15 centimeter 8 millimeters. So 15 after how many small lines? 8 small lines. Okay children, next see page number 27. Measure the length of each object. Measure the length of each object. See children, ఇక్కడ మనం ఆబ్జెక్ట్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆబ్జెక్ట్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. See children, see first one, a pencil given. Okay, so 10 1 2 3 4 5 6 7 8 9 11 12 13 14 15. Okay children, see here pencil
ఇక్కడ నుంచి సార్ ఫ్రమ్ 4 to among where 13. Okay children, so in your book page number 27, workbook page number 27 లో ఇలా ఇచ్చారన్నమాట పెన్సిల్. ఓకే, ఫైండ్ దిస్ లెంత్. ఇది ఎంత లెంత్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేస్తారు చూడగానే, సో లాస్ట్ ఎండింగ్ పాయింట్ చూస్తాం. దేనికైనా ఏం చేస్తాము, ఎంత లెంత్ ఉందో ఫైండ్ అవుట్ చేయాలంటే ఎండింగ్ పాయింట్ చూస్తాం. ఎండింగ్ పాయింట్ ఇక్కడ 13. సో దిస్ ఇస్ 13 సెంటీమీటర్స్ అని మీరు ఫిక్స్ అయిపోతారు. బట్ రాంగ్ చిల్డ్రన్, సి వేర్ దిస్ వన్ స్టార్ట్, ఇది ఎక్కడ నుంచి ఫస్ట్ స్టార్ట్ అయిందో చూడాలి. దిస్ ఇస్ నాట్ స్టార్టింగ్ ఫ్రమ్ 0. 0 నుంచి స్టార్ట్ అవ్వలేదు కదా. 0 నుంచి స్టార్ట్ అయితే 13 సెంటీమీటర్స్ అవుతుంది. బట్ దిస్ ఇస్ స్టార్టింగ్ ఫ్రమ్ 4 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి యూ కెన్ కౌంట్ హౌ మెనీ సెంటీమీటర్స్ ద లెంత్ ఆఫ్ దిస్ పెన్సిల్. ఈ పెన్సిల్ ఎంత లెంత్ ఉందో మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఫ్రమ్ హియర్ టు హియర్ 1 సెంటీమీటర్. 4 నుంచి 5 కి 1 సెంటీమీటర్ కదా. 2 లైన్స్ ఇది మొత్తం కలిపితేనే 1 సెంటీమీటర్స్ అవుతుంది. సో సి చిల్డ్రన్, ఫ్రమ్ 4 to 5 1 సెంటీమీటర్, 2 సెంటీమీటర్స్, 3 4 5 6 7 8 9 సెంటీమీటర్స్ only children. The length of pencil is equal to 9 centimeters. Length of the pencil equal to 9 centimeters only, not 13 centimeters. You count from here to start 1. This is not 4. ఎందుకంటే ఇక్కడ మనం 1 2 3 4 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ మనం 1 నుంచి కౌంట్ చేయాలి. From here to here 1. That means this is 0 అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9. So this is total 9 centimeters children. Okay, do you understand? Okay children. Next, see second one, pen. How many centimeters? This is starting from 2. 2 నుంచి స్టార్ట్ అయ్యి 15 దగ్గర ఎండ్ అయింది. సో కౌంట్ హౌ మెనీ సెంటీమీటర్స్, కౌంట్ అండ్ రైట్ చిల్డ్రన్. నెక్స్ట్, comb. వేర్ ఇస్ ది స్టార్ట్? ఫ్రమ్ 1 to 12. 1 నుంచి స్టార్ట్ అయ్యి 12 దగ్గర ఎండ్ అయింది. సో కౌంట్ హౌ మెనీ సెంటీమీటర్స్. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్, యూ కంప్లీట్ దిస్ పేజ్ చిల్డ్రన్. పేజ్ నెంబర్ 27, కౌంట్ అండ్ రైట్. నెక్స్ట్, సి చిల్డ్రన్, పేజ్ నెంబర్ 28. చూస్ ద బెస్ట్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. సో ఇక్కడ ఉన్న వాటికి ఏది బెస్ట్ యూనిట్ మెజర్మెంట్? ఓకే చిల్డ్రన్, సి ఫస్ట్ వన్ స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్, స్విమ్మింగ్ పూల్ కి బెస్ట్ మెజర్మెంట్ ఏంటి? సెంటీమీటర్సా, మీటర్సా, ఫీటా? సో బెస్ట్ మెజర్మెంట్ ఇస్ మీటర్. ఓకే చిల్డ్రన్, బెస్ట్ మెజర్మెంట్ ఇస్ మీటర్. నెక్స్ట్, సి చిల్డ్రన్, అండ్ నెక్స్ట్ comb. comb की millimeters, centimeters, meters. So children, comb centimeters లో, so small size అంటే centimeters అవుతుంది. Okay children, next he is walking, నడుస్తున్నాడు. సో millimeters లోనా, centimeters ఆ, meters ఆ? meters. Okay children, next the height of building. బిల్డింగ్ హైట్ ని ఎలా చెప్తాం మనం? మిల్లీమీటర్స్ లో ఉంటుందా? మిల్లీమీటర్స్ అంటే ఏంటో మీకు చెప్పాను, వెరీ స్మాల్ సైజ్. సెంటీమీటర్స్ మీన్స్ లైక్ దిస్, మీడియం అంటే బుక్ కానీ చాక్ పీస్ కానీ, ఓకే, సో బెంచ్ కానీ. సో దిస్ ఫీట్. ఫీట్ మీన్స్ మనం చెప్పుకున్నాం హైట్. ఓకే, సో ఎక్కువ హైట్ ఉన్నా మనం ఫీట్స్ లో చెప్తాము, ఫీట్ లో చెప్తాము. సో బిల్డింగ్ ఎంత, 10 ఫీటా 5 ఫీటా, నువ్వు ఎంత హైట్ ఉన్నావు అంటే 2 ఫీట్ 3 ఫీట్ అని చెప్తాం కదా. సో ద బెస్ట్ యూనిట్ ఆఫ్ దిస్ బిల్డింగ్ ఈస్ ఫీట్. Okay children, next this one, inches or 5 feet or adds. So inches to inches, very small, to inches. Okay children, next pencil, 3 feet 3 adds 3 inches, 3 inches. See children, అక్కడ మనకి ఆబ్జెక్ట్స్ చూడగానే అర్థమైపోతుంది అవి ఫీట్ లో ఉంటుందా, లేకుంటే మీటర్స్ లో ఉంటుందా, కిలోమీటర్స్ లో ఉంటుందా, ఇంచెస్ లో ఉంటుందా. బట్ సైజుని బట్టి మనం వీటి ఒక లెంత్ ని ఎస్టిమేట్ చేయాలి. ఓకే చిన్న. నెక్స్ట్, హౌస్, మిల్లీమీటర్స్, యాడ్స్, సెంటీమీటర్స్. సో యాడ్స్ లో ఉంటుంది. మన ఇల్లు అనేది ఎంత ప్లేస్ లో ఉంటుంది? సెంటీమీటర్స్ లో ఇల్లు కట్టుకోలేము కదా, ఇట్లనే మీటర్స్ లో ఇల్లు మిల్లీమీటర్స్ లో ఇల్లు కట్టుకోలేము. సో యాడ్స్ మీన్స్ 3 feet. ఓకే చిన్న. సో అందుకే యాడ్ యూజ్ చేస్తాం. Okay, next, height of giraffe, meters. Height of giraffe, meters. Okay children, so this is easy to measure in this units. Okay children, note down.
children, see next workbook page number 29. Workbook page number 29. Convert the following as directed. Convert the following as directed. See children, first problem. 477 centimeters is equal to dash centimeters dash millimeters. Okay children, listen children, very important. Okay, see children, first one, already before I told centimeters how to convert millimeters, millimeters how to convert centimeters. See children, 1 centimeter equal to 10 millimeters. 10 millimeters. Next, 1 millimeter equal to how many centimeters? 1 by 10 centimeters. Okay children. Now 477 centimeter equal to how many centimeters? How many millimeters? Okay children, see. This one convert into centimeters and millimeters. Now 477 division with first centimeters. 400 plus 70 plus 7. This expanded form kada. 400 plus 70 plus 7. So 1 centimeter ki 10 millimeters అన్నప్పుడు 400 కి ఎంత అవుతుంది? 400 కి 4 centimeters అవుతుంది. మరి రిమైనింగ్ millimeters అవుతుంది. So that means this is 4 centimeters. So ఈ రెండు కూడా మనకి సెంటీమీటర్స్ లో లేవు. ప్లస్ 70 అనేది millimeters. 7 also millimeters. So 77 millimeters. Okay children, 77 millimeters. That means 4 centimeters, 77 millimeters. Okay children, do you understand? Next, see children, second one. Second problem, 933 centimeters. 933 centimeter is equal to how many meters? How many centimeters? Dash meter dash centimeter. See children, the given unit is centimeter. They are asking meters and centimeters. So 1 meter equal to how many centimeters? 1 meter equal to 100 centimeter. 1 meter equal to 100 centimeter. So here how many hundreds? 9 hundreds. How many hundreds? 9 hundreds something. 9 meters and remaining numbers 33 centimeters. 9 meters, 33 centimeters. See children, one very easy process I will tell. Keep in mind, meters నుంచి centimeters లో కన్వర్ట్ చేసేటప్పుడు how many zeros in 100? 2 zeros ఉన్నాయి కాబట్టి ఇచ్చిన నెంబర్ లో లాస్ట్ 2 digits. ఎందుకు 2 zeros కాబట్టి 2 digits అనేవి సెంటీమీటర్స్ అవుతుంది. రిమైనింగ్ డిజిట్స్ అన్ని కూడా మిల్లీమీటర్స్ అవుతాయి. ఓకే చిల్డ్రన్, రిమైనింగ్ డిజిట్స్ అన్ని కూడా మిల్లీమీటర్స్. ఫర్ సి 933 కదా, దిస్ ఇస్ సెంటీమీటర్స్. 1 సెంటీమీటర్ కి ఇక్కడ మనం మిల్లీమీటర్స్ లో కన్వర్ట్ చేస్తామంటే 1 మీటర్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్? 100. 100 how many zeros? 2 zeros. So last 2 digit centimeters and remaining digits are meters. That means 9 meters 33 centimeters. Okay children. Next, this is the third one. 15,545 meters. 15,545 meters is equal to dash kilometers and dash meters. Dash kilometers and dash meters. See children, 15,000 దీన్ని ఏమని రాసుకుంటాం? 15,000 plus 545. 15,000 plus 545. Listen, I will explain two methods. This is the first method. This is the first method అనుకున్నాం. దీన్ని డివైడ్ చేసి రాసుకోండి. 15,000 plus 545. 1 kilometer equal to how many meters? 1 kilometer equal to 1,000 meters కదా. Here how many meters are there? 15,000. 15,000. 1,000 ki 1 kilometer kada. 15,000 ki 15 kilometers plus 545 meters. 545 meters means 15 kilometers 545 meters. Second method, easy process. See, 15,545 meters kada. 1 kilometer ki 1,000 meters. So in this 1,000, how many zeros are there? 3 zeros. From right side, last 3 digits are meters and remaining digits are kilometers.
Remaining digits are kilometers. Okay children, see 545 meters 15 kilometers. Okay, two methods లో ఎలా find out చేయొచ్చు. Okay, this is directly method, keep in mind. అంటే 1 2 or 3 seconds లో ఆన్సర్ చెప్పాలంటే ఈ మెథడ్ చేయండి, ప్రాబ్లమ్ సొల్యూషన్ చేయాలంటే ఈ మెథడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ see children, next one, fourth one, 1837 meters is equal to dash kilometers and dash meters. See children, so before process use any one process. 1 kilometer equal to 1000, 1 kilometer ki 1000 meters కాబట్టి 3 zeros, last 3 digits meters, 837 and remaining digits only 1 kilometer. Okay children, so this is 1837, 1000 meters ki 1 kilometer, 837 meters. Okay children, do you understand? Okay children, so these are note down and see children, and some more problems are there, you complete children. Okay, already